భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఎన్నో దేవాలయాలు కేరళలో ఉన్నాయి. కానీ అన్నింటిలో శబరిమల అయ్యప్ప ఆలయం ఎంతో ప్రత్యేకమైంది. కేరళలో ఈ ఆలయం కంటే ఎక్కువ ప్రసిద్ధి చెందిన మరొక ఆలయం లేదనే చెప్పవచ్చు. భారతదేశంలోని గొప్ప తీర్థయాత్రలలో ఒకటిగా పరిగణించబడే శబరిమల అయ్యప్ప ఆలయానికి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. శబరిమలలో కొలువు తీరిన అయ్యప్ప స్వామి బ్రహ్మచారి. అలాగే ఈ అయ్యప్ప ఆలయం బ్రహ్మచార్య నియమాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే 10 నుంచి 50 ఏండ్ల లోపున్న మహిళలకు ఆలయంలోకి ప్రవేశం ఉండేది కాదు. కానీ ఈ నియమం ప్రస్తుతం లేదు. అయితే ఈ ఆచారం 1500 సంవత్సరాలుగా ఆలయంలో కొనసాగుతూ వచ్చింది. శబరిమల ఆలయానికి 18 నంబర్కు సంబంధం ఉంది. ఎందుకంటే శబరిమల అయ్యప్ప ఆలయం చుట్టూ 18 కొండలున్నాయి. ఈ ఆలయానికి చేరుకోవాలంటే 18 మెట్లనెక్కాలి. ఈ 18 దశలకు ఉన్న అర్థాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మొదటి 5 దశలు పంచేంద్రియాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. మిగతా 8 దశలు కామం, కోపంతో సహా 8 చెడు లక్షణాలను సూచిస్తాయి. తర్వాతి 3 దశలు 3 గుణాలను సూచిస్తాయి. చివరి 2 దశలు జ్ఞానానికి, అజ్ఞానానికి చిహ్నాలు. ఈ 18 మెట్లు ఎక్కటం ద్వారా భక్తులు ప్రాపంచిక వాంఛనాల నుంచి విముక్తి పొందొచ్చని చెప్తారు. శబరిమల ఆలయానికి దగ్గరలో ఒక సూఫీ మందిరం ఉంటుంది. అయితే శబరిమలకు వెళితే మీరు ముందు ఈ సూఫీ మందిరాన్ని సందర్శించి ఆ తర్వాతే శబరిమల ఆలయాన్ని సందర్శించాలని చెబుతుంటారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ఎందుకంటే ఈ 2 పుణ్యక్షేత్రాల మధ్య అనుబంధం ఉంది. అరేబియా నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన వావర్ ఒక సముద్రపు దొంగ. ఇతను కేరళలో చాలా చోట్ల దొంగతనాలు చేసేవాడు. దీన్ని అడ్డుకునేందుకు అయ్యప్ప స్వామి యుద్ధం చేయమని వావర్కు సవాల్ విసిరారు. ఈ యుద్ధంలో అయ్యప్ప స్వామి వావర్ను ఓడించాడు. కానీ వావర్ అయ్యప్ప స్వామి పట్ల ఎంతగానో ఆకర్షితుడై అయ్యప్ప భక్తుడిగా మారాడు. శబరిమల ఆలయం రామాయణంలోని కథతో సంబంధాన్ని కలిగి ఉంటుందంటారు. ఎందుకంటే ఇక్కడ 18 కొండల మధ్య శబరి నివసించేదని చెబుతారు. శబరి శ్రీరాముని భక్తురాలు. ఆమె భక్తికి ముగ్ధుడై రాముడు ఆమెకు దర్శనమిచ్చాడు. శబరిమల ఆలయానికి శబరి అని పిలువబడే ఈ గొప్ప రామభక్తురాలి పేరు పెట్టారు. శబరిమల అయ్యప్ప ఆలయంలో ఇప్పటికీ కూడా నెయ్యాభిషేకం ఆచారాన్ని పాటిస్తారు. అంటే అయ్యప్ప స్వామి విగ్రహానికి నెయ్యితోనే అభిషేకిస్తారు. ఈ ఆలయ సంపద ఎంత అపారమైంది అంటే ఈ సంపదను లెక్కించలేమన్నమాట. పూజారుల దక్షిణ ఒక్కటే కొన్ని కోట్ల భారతీయ రూపాయలకు సమానమట.